హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిషితా టాక్స్. టుడే రెసిపీ ఈ వేసవి కాలంలో బాడీకి చలువ చేసే ఎంతో టేస్టీగా చేసుకునే సాబుదానా కద్దూకా కీర్. ఇది ఇంటికి గెస్ట్లు వచ్చినా సరే చాలా తక్కువ టైంలో కొత్తగా స్వీట్ ఏదైనా పెట్టాలి అంటే ఇది ట్రై చేయండి. చాలా బాగుంటుంది, ఇష్టంగా తింటారు. నేనైతే సొరకాయలో హాఫ్ కట్ చేసి తీసుకున్నాను అండి. దానిపైన ఉన్న పీల్ మొత్తం తీసేసుకొని లోన సీడ్స్ అనేవి రాకుండా ఇలా తురుముకున్నాను. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా తురుముకొని పెట్టుకుందాము. నెక్స్ట్ ప్యాన్ తీసుకొని దాంట్లో నేను ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకున్నాను. ఈ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ బాదాం, కాజు, అలానే కిస్మిస్, ఇంకా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి అన్నిటిని కూడా వేసుకోవచ్చండి. ఈ కీర్లో మనం ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా కూడా ఉంటుంది, కలర్ఫుల్గా కూడా ఉంటుంది. పిల్లలు అయితే అపీరెన్స్ చూసే తింటారు కదా, చాలా బాగుంటుంది. నెక్స్ట్ అదే ప్యాన్లో మనం ఆల్రెడీ తురుముకొని ఉంచుకున్న సొరకాయను కూడా వేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకుంటున్నానండి. నేను దీంట్లో కొంచెం క్యారెట్ తురుము కూడా వేసుకున్నాను, కలర్ బాగుంటుంది అనేసి. మీరు ఆప్షనల్ అండి, క్యారెట్ వేసుకున్నా పర్లేదు, లేకున్నా పర్లేదు. ఇప్పుడు క్యారెట్ సొరకాయ మంచిగా వేగిన తర్వాత దాంట్లో 1 గ్లాస్ వాటరు, అలానే 1 గ్లాసు పాలు తీసుకొని దీంట్లో సొరకాయ మెత్తగా బాయిల్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకుందాం. నెక్స్ట్ నేను 1 అవర్ ముందుగా సగ్గు బియ్యాన్ని నానబెట్టుకొని ఉంచుకున్నానండి. ఇలా ముందుగా నానబెట్టుకోవడం వల్ల చాలా త్వరగా అయిపోతుంది పాయసం అనేది. సగ్గుబియ్యం వేయగానే జస్ట్ 5 మినిట్స్లో సగ్గుబియ్యం మొత్తం కూడాను మంచిగా ఉడికిపోయాయి. దీంట్లో నేను యాలకుల పొడి కూడా వేసుకున్నాను. నెక్స్ట్ 1 కప్ వరకు నేను షుగర్ తీసుకున్నాను. నాకు ఈ క్వాంటిటీ సరిపోతుంది. మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం స్వీట్ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత నేను ఇంకాస్త కలర్ఫుల్గా పిల్లలకి అపీరెన్స్ బాగుండడానికి నేను ఇలా గ్రీన్ ఫుడ్ కలర్ అనేది కొంచెం పాలల్లో మిక్స్ చేసి వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. లేదా న్యాచురల్గా కావాలంటే క్యారెట్నే ఇంకొంచెము ఎక్కువ తురుముకొని వేసుకుంటే క్యారెట్ కలర్లోనైనా వస్తుంది. ఇప్పుడు నేను 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఆల్రెడీ ముందుగా వేయించుకొని ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడాను ఇలా వేసుకుంటున్నానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంత కలర్ఫుల్గా ఉంటే పిల్లలైతే వదలకుండా తింటారు. ఈ వేసవి కాలంలో హీట్ చేయడము ఇలాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలా సొరకాయ చలువ, అలానే సగ్గుబియ్యం కూడా చలువ అంటారు కదా, ఇలా అప్పుడప్పుడు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంటికి గెస్ట్లు వచ్చినా సరే ఇలా చేసి పెడితే సరికొత్తగా ఉంటుంది, ఇష్టంగా తింటారు. మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.